శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చియు మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ 7 దీపస్తంభాల ప్రవచనం యొక్క అర్థం ఏంటి? ఆ 7 దీపస్తంభములు కూడా 7 సంఘాలు అని యేసుక్రీస్తు వారే వ్యాఖ్యానిస్తుంటున్నారు. ఈ 7 సంఘాలు యేసు ప్రభును పరివేష్టించి ఉన్నటువంటి సంఘాలు. యేసు ప్రభు ఆ 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే ఈ 7 అన్నటువంటిది సంఖ్య ఆధారంగా ఏర్పడిన వ్యాఖ్యానం మాత్రమే, కానీ కాస్త లోతుగా మనం చూస్తే ఇక్కడ మరింత లోతైనటువంటి మర్మం మీద దాగి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు కేవలం 7 సంఘాలకు ఈ లేఖ వ్రాస్తూ ఆ సంఘాలకి చెప్తూ ఆయన ఊరుకోకుండా ఆ 7 సంఘాల యొక్క పేర్లు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఆ 7 సంఘాలు ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అన్నటువంటి 7 సంఘాలు అన్నమాట. సార్వత్రిక సంఘమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ 7 సంఘాల గురించి మాత్రమే చింతించకుండా ఆయన ఆ 7 సంఘాలు మాత్రమే ఆ మధ్యలో కూడా ఆయన సంచరిస్తూ ఉంటున్నాడు. అయితే ఇతర సంఘాలకి సంగతి ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా మనకు సందేహం రావచ్చు కదా. యేసుక్రీస్తు వారు తన సార్వత్రిక సంఘం అంతటి మధ్య కూడా సంచరిస్తూ ఉంటున్నాడు అన్నమాట. ముందుగా చెప్పాను కదా. ప్రపంచంలోని ప్రతి స్థానిక సంఘము ఆయన ఆ సంఘాల కోసం ఇస్తున్నట్టు సందేశం ఇది. అయితే ప్రత్యేకంగా 7 సంఘాల పేర్లు చెప్పి ఆ 7 సంఘాలకి సందేశాన్ని రాస్తూ పంపమని యేసు ప్రభు వారు ఆదేశిస్తున్నాడు అంటే ఆ 7 సంఘాలకు ఎంపిక వెనుక ఒక నిగూఢమైనటువంటి ఆత్మీయ రహస్యం ఏదో ఉందని మనకు సులభంగా అర్థమవుతుంది. ఆ 7 సంఘాలు 7 సంఘాలకు సూచనగా ఉన్నాయి. కొందరు ఈ విధంగా అనుకుంటున్నారు, 7 సంఘాలకు 7 రకాల విశ్వాసాలు సాదృశ్యంగా ఉన్నాయని. తప్పే లేదు. అసలు ఏ విషయంలో కూడా మనం విభేదించాల్సిన అవసరం లేదు. నేను చాలా నమ్ముతున్నాను. అయితే వ్యాఖ్యానం వెనుక ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం వెనుక దేవుని యొక్క ఆలోచన కూడా ఉంది. అది మాత్రమే మీ దగ్గర పంచుకోవడానికి ఇష్టపడతాను. అదేంటో రేపటి దినంలో పంచుకుంటాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన 7 దీపస్తంభాల సంగతి ఒక్కొక్కటిగా మేము ధ్యానిస్తుంటున్నాం. దయచేసి ఈ మాటలు మాట్లాడుతున్న నాకును వింటున్న బిడ్డలకు మంచి జ్ఞానయుక్తం మనసు మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.